ఒకసారి కాంగ్రెస్ అవకాశం ఇచ్చిన తర్వాత ఈరోజు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తాము, తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకోవడం అనేది తెలంగాణ ప్రజల ఆలోచన ఉన్నది. ఎందుకంటే ఈ ఆలోచన నిజం కాబోతా ఉంది. 8 ఎంపీలు గెలిచినాం, మేము 8 ఎమ్మెల్యేలు గెలిచినాం. అదేవిధంగా మేము దాదాపు 800 సర్పంచ్లు గెలిచినాం, 1200 ఉప సర్పంచ్లు గెలిచినాం, దాదాపు 12,000 మంది వార్డు మెంబర్లు గెలిచినాం, 350 వార్డ్స్ గెలిచినాం, ఒక కార్పొరేషన్ గెలిచినాం, 4 మున్సిపాలిటీస్ మేము గెలిచినాం. ఈరోజు ఈ రకమైనటువంటి రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ ఏ ఫోర్స్ టు రెకన్ విత్, ఒక రాజకీయ శక్తిగా మారినటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో భవిష్యత్తు ఉన్నది. ఇప్పుడు ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నది. దక్షిణ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ తన బలాన్ని పెంచుకునే పూర్తిగా ప్రయత్నం చేస్తుంది. ఆ మేరకై మన మహబూబ్ నగర్లో మాకు కొన్ని మంచి ఫలితాలు వచ్చినాయి. గతంలో మీరు 2 ఎమ్మెల్సీలు కూడా గెలవడం జరిగింది, 3 ఎమ్మెల్సీలు కూడా గెలిచినాం. తర్వాత మాకు ఉన్నటువంటి ఈరోజు సంస్థాగతమైన నిర్మాణంలో దాదాపు 35,000 బూత్లు తెలంగాణలో ఉంటే 32,000 బూత్లలో మా పూర్తి కమిటీలుగా పూర్తి అయినాయి. ఇప్పుడు సంస్థాగతంగా మా ట్రైనింగ్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి, మా కార్యకర్తల ఉత్సాహం ఉన్నది. మన నరేంద్ర మోదీ గారు ఒక మీటింగ్ కూడా మా బలం పెరుగుతున్న దానికి నిర్దేశం. మేము చేసినటువంటి ఒక మీటింగు మా అంచనా కన్నా డబుల్ అక్కడ పబ్లిక్ రావడం జరిగింది. దాని తర్వాత భారతీయ జనతా పార్టీ ఈరోజు చాలా ఉత్సాహంతో ముందుకు పోతూ ఉన్నాం. మన రైతుల కోసం పోరాటం చేసే మొదలుగా ఈరోజు మేము ఒక రైతు భరోసా అనేటటువంటి ఏదో కార్యక్రమం తీసుకున్నామో మంచిగా సక్సెస్ఫుల్ అయినాయి. ప్రజలు మాకు బాగా రథం పడుతున్నారు, మా వైపు వస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో విద్యార్థుల కోసం ఫీ రీఎంబర్స్మెంట్ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుంది. ప్రజల్లో మమేకమై ఈ 2 ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు, తెలంగాణకు చేసినటువంటి తీరని అన్యాయం, ఇవన్నీ కూడా మేము ఎండగడతాం, ప్రజల్లో తీసుకుపోతాం. ప్రజల్లో మమేకమై ప్రజలతో కలిసి భారతీయ జనతా పార్టీని ఒక రాజకీయ శక్తిగా తెలంగాణ నిర్మాణం చేస్తామో తప్పకుండా అధికారంలో బీజేపీ వస్తుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. దానికి 2-3 కారణాలు మీకు చెప్పేసి ఐ విల్ లీవ్ ది ఫ్లోర్ టు యూ. ఉత్తర తెలంగాణలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాకు గతంలో స్ట్రెంత్ ఉన్నటువంటి చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ మీకు దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ ఏం లేదు వాళ్ళకు. మొన్న జరిగినటువంటి రీసెంట్ మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా కార్పొరేషన్లో బీజేపీ నిజామాబాద్ నెంబర్ 1, ఆదిలాబాద్ నెంబర్ 1, అది అదేవిధంగా నిర్మల్ నెంబర్ 1, కరీంనగర్ నెంబర్ 1, అక్కడ మేము కూడా గెలిచినాం. అదేవిధంగా మొత్తం రాయికల్ నెంబర్ 1, మెట్పల్లి నెంబర్ 1, కోరుట్ల నెంబర్ 1, కామారెడ్డి నెంబర్ 1, అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉత్తర తెలంగాణలో దాదాపు అన్ని మున్సిపాలిటీస్లో కూడా మీ చైర్మన్ గెలకపోక నిజామాబాద్లో బీఆర్ఎస్ ఒకటే గెలిచింది, కరీంనగర్లో 6 గెలిచింది, మేము కొత్తగూడెంలో కూడా మేము చివరికి ఒకటి గెలిచినాం, రామగుండం కార్పొరేషన్లో కూడా మాకు వీకనే మేము ఒకటి గెలిచినాం. చాలా ప్రాంతాల్లో మేము గెలిచినాం. బీఆర్ఎస్ ఎక్కడ లేదు. అక్కడ బీఆర్ఎస్ ఆల్మోస్ట్ ప్రజలు మర్చిపోయారు, వాళ్ళు చేసిన తప్పిదాన్ని. ఇక బీఆర్ఎస్